ఇది ఇస్లాం ప్రచారకులకు అనుకూలంగా ఉంటుంది కనుక వారు కూడా ఈ కీర్తనను విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే దావీదు కీర్తనలన్నీ నేను పాపం చేశాను, యెహోవా నన్ను శిక్షించాడు, నాకు శ్రమ వచ్చి ఉన్నది, నేను మొరపెట్టగా యెహోవా నన్ను ఆదుకున్నాడు, ఇదే ధోరణిలో ఉంటాయి. మొత్తం ఓవరాల్గా చూస్తే నేను పాపం చేశాను, ఘోర పాపం చేశాను. ఏంటా పాపం? అతని దగ్గర పనిచేసినటువంటి సైనికుడైన ఊరియాని చంపేసి అతడి భార్యతో వ్యభిచారం పెట్టుకోవడం, ఇదంతా చూసాం మనం పాత నిబంధనలో దావీదు నిర్వాహకం. నేను పెద్ద ఘోర పాపం చేశాను, ఆ పాపానికి శిక్షగా యెహోవా నన్ను శిక్షించాడు, ఆ తర్వాత నాకు కష్టాలు వచ్చాయి, నేను మొరపెట్టగా మళ్ళీ ఆయన నన్ను కాపాడాడు. ఇట్లా ఉంటాయి ఆయన కీర్తనలన్నీ. వీటిని తీసుకెళ్లి యేసుకు ఆపాదిస్తున్న ఇస్లాం మరియు క్రైస్తవ ప్రచారకులు ఇరువురు కూడా యేసు ఘోర పాపం చేశాడు అందుకే కష్టాలు వచ్చాయని పరోక్షంగా ధృవీకరిస్తున్నారు. ఈ కష్టాలు వచ్చాయి, రక్షించాడు, ఈ రెండు పాటలుగా తీసుకుని క్రైస్తవులు ఇస్లాం ప్రచారకులు ఇద్దరు ఉపయోగించుకుంటున్నారు. కానీ అంతకుముందు ఉపోద్ఘాతంలో నేను ఘోర పాపం చేశానని చెప్పి ఏడుస్తాడు కదా దావీదు, అది పట్టించుకోవట్లేదు. అంటే దానికి